సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తలకు తన అభిమానులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాని ఉపయోగించుకొని తప్పుడు పోస్టులు పెడితే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుటుంబాలను, మహిళలను కించపరుస్తూ పోస్టులు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పవన్ సూచనల మేరకు జనసేన శతాగ్ని టీం సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. సోషల్ మీడియాని బాధ్యతగా సమాజానికి ఉపయోగకరంగా వినియోగించుకోవాలని ఆ పోస్ట్లో సూచించారు. పార్టీ విధానాలను, ప్రభుత్వ కార్యక్రమాలను, పవన్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా పనిచేయాలని వెల్లడించింది. సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు, నాయకులు రెచ్చగొట్టేలా వ్యవహరించినప్పటికీ సంయమనంతో వ్యవహరించాలని స్పష్టం చేసింది. పార్టీ అధికారిక సోషల్ మీడియా విభాగం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుందని రాసుకొచ్చింది. రాజకీయ నాయకులపై కానీ, సినీ నటులపై కానీ, ఏ ఇతర అంశాలపై కానీ తప్పుడు వార్తలు పోస్ట్ చేయొద్దని హెచ్చరించింది. ఏవైనా సలహాలు, సూచనలు ఉంటే మీ నియోజకవర్గ పార్టీ కార్యాలయం దృష్టికి కానీ, నాయకుల దృష్టికి కానీ తీసుకురావాలని కోరింది. సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ కూడా త్వరలోనే ప్రభుత్వం తీసుకురానున్నట్టు మెన్షన్ చేసింది. ఇక జన సైనికులు క్రమశిక్షణతో మెలగాలని విజ్ఞప్తి చేస్తున్నామని అంటూ పోస్ట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తలకు, తన అభిమానులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెడతారో వాళ్ళంతా కూడా తప్పుడు పోస్టులు పెడితే తీవ్ర చర్యలు తీసుకుంటామంటూ కూడా పవన్ చెప్పుకొచ్చారు. అలాగే కుటుంబాలను, మహిళలను కించపరుస్తూ పోస్టులు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పవన్ సూచనల మేరకు ఇటు జనసేన శతాగ్ని టీం సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ అయితే ప్రజెంట్ సంచలనంగా మారింది. ఆ పోస్ట్లో బాధ్యతగా సమాజానికి ఉపయోగకరంగా వినియోగించాలి అంటూ కూడా ఆ పోస్ట్లో కొన్ని సూచనలు అయితే జారీ చేశారు. పార్టీ విధానాలను, ప్రభుత్వ కార్యక్రమాలను, పవన్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా పనిచేయాలి అంటూ కూడా ఆ పోస్ట్లో కొన్ని అంశాలను అయితే వెల్లడించడం జరిగింది. సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు, నాయకులు రెచ్చగొట్టేలా వ్యవహరించినప్పటికీ సంయమనంతో వ్యవహరించాలంటూ కూడా స్పష్టం చేసింది. ఇక పార్టీ అధికారిక సోషల్ మీడియా విభాగం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుంది అంటూ కూడా ఆ పోస్ట్లో అయితే రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు సోషల్ మీడియాకి సంబంధించి ఏవైతే పోస్టులు పెడతారో వారందరికీ కూడా ఇటు పవన్ కళ్యాణ్ అయితే కొన్ని ఆదేశాలు జారీ చేశారు. అసలు ఆయన పోస్టులకు సంబంధించి ఏం చెప్పారు, డీటెయిల్స్ ఏంటి శివ? ప్రధాన మొత్తం మీద చూసుకుంటే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టొద్దు, ఇష్టానుసారంగా వ్యవహరించవద్దు. రాజకీయ నాయకులపైన, కార్యకర్తలపైన, సినీ నటులపైన ఎవరిపై కూడా ఎటువంటి అసభ్యకరమైన, చెప్పుకోవడానికి వీల్లేని రీతిలో బూతులు వాడకుండా ఉండాలి. ఎటువంటి పోస్టులు పెట్టకూడదు. అటువంటి పోస్టులు పెడితే కనుక కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పి కూడా జనసేన నాయకులకి, కార్యకర్తలకి జనసేన అధినేత నుంచి కూడా ఒక స్వీట్ వార్నింగ్ అయితే రావడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టుని కొద్దిసేపట్లో విడుదల చేయడం జరిగింది. అలాగే సోషల్ మీడియాకి సంబంధించి ఎవరైనా సరే అసభ్యకరంగా కానీ లేకపోతే మరో రకంగా పోస్టులు పెడితే రాష్ట్ర స్థాయిలో ఉన్న సోషల్ మీడియా విభాగం అనునిత్యం కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉంది. జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. అలాగే రానున్న రోజుల్లో సోషల్ మీడియాకి సంబంధించి కూడా ఒక యాక్ట్ను తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్లుని త్వరలోనే శాసనసభలో ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. సో కఠినంగా ఉండాలి, జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ అధికారిక సోషల్ మీడియా విభాగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. అలాగే ఎటువంటి పోస్టులు పెట్టాలి, ఎటువంటి వాటిని ట్యాగ్ చేయాలి అనే దానికి సంబంధించి కూడా పార్టీ సోషల్ మీడియా విభాగం మీ అందరినీ మానిటరింగ్ చేస్తుంది. కానీ జనసేనకి సంబంధించి మిగిలిన పార్టీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియా లాగా రెచ్చగొడితే రెచ్చిపోకుండా ఉండి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని చెప్పి ఒక సోషల్ మీడియా వారికైతే స్వీట్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక
పార్టీ అధినేత ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఒక దుష్ప్రచారానికి సంబంధించి కానీ లేకపోతే అసభ్యకరమైన పోస్టుల విషయానికి సంబంధించి కానీ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఒక రకమైన కఠినమైన సందేశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మిగిలిన పార్టీ నాయకులు కార్యకర్తలు నేతల్లాగా మనం వ్యవహరించవద్దు, మనం చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి అనే ఉద్దేశంతో ఒక పోస్ట్ను అయితే విడుదల చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ఎటువంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టొద్దు అని చెప్పి స్పష్టమైన ఒక హెచ్చరికనైతే జారీ చేసిన పరిస్థితి మనం ప్రధానంగా చర్చించుకోవాలి. ప్రసన్న, అయితే శివ, దీనికి సంబంధించి ఇటు శతాగ్ని టీం అయితే పవన్ కళ్యాణ్ ఏదైతే ఆదేశాలు జారీ చేశారో వాటన్నిటిని కూడా అందులో పొందుపరిచింది. అసలు ప్రధానంగా ఏ అంశాలు అందులో పొందుపరిచింది శివ? ప్రధానంగా చూసుకుంటే సోషల్ మీడియా వేదిక చేసుకొని ఇటీవల కాలంలో అనేకమైన పోస్టులని మిగిలిన పార్టీ నేతలు పోస్టులు పెట్టడం అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి పలు కీలకమైన అంశాలను ఒక వేస్ట్ చేసింది. సోషల్ మీడియా కార్యకర్తలకు సూచనలు అని చెప్పారు. సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా సమాజానికి ఉపయోగపడే విధంగా వినియోగించుకోవాలి. పార్టీ విధానాలు, ప్రభుత్వ కార్యక్రమాలను, పవన్ కళ్యాణ్ భావజానాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు నాయకులు రెచ్చగొట్టే వ్యవహరించినప్పటికీ మీరు మాత్రం సమన్వయంతో వ్యవహరించండి. పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేయండి. పార్టీ అధికారిక సోషల్ మీడియా విభాగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మీకు డైరెక్షన్స్ ఇస్తుంది. అలాగే అటువంటి అసభ్యకరమైన పోస్టుల విషయంలో కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తగా సమనుకూలంగా వ్యవహరించండి. మిగిలిన వారు పెట్టారనో లేకపోతే మిగిలిన వారు రెచ్చగొట్టారనో మీరు ఆ ట్రాప్లో పడవద్దని చెప్పారు. ఇతర రాజకీయ నాయకులపై కానీ సినీ నటులపై కానీ ఇతర అంశాలపై కానీ తప్పుడు వార్తలు కానీ అసభ్యకరమైన పదజాలంతో కానీ మార్పింగ్ ఫోటోలను పోస్ట్ చేయవద్దు అంటూ కూడా దాంట్లో చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లల విషయంలో ఎటువంటి పోస్టులు, ఎటువంటి మార్పింగ్ ఫోటోలు, ఎటువంటి అసభ్యకరమైన పదజాలం వినియోగించవద్దని చెప్పి కూడా చేయడం జరిగింది. ఇటువంటి వాటిని పెట్టినా ప్రోత్సహించిన చట్టరీత్యా నేరం అని చెప్పి ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. పార్టీ ముసుగులో లేదా అభిమాన ముసుగులో అసభ్యకరమైన లేదా తప్పుడు వార్తలు పెడితే పార్టీ కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పి కూడా దాంట్లో పేర్కొనడం జరిగింది. ప్రభుత్వ పాలసీలు, ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు, చర్చించేందుకు, సద్విమర్శలను తీసుకునేందుకు సోషల్ మీడియాని వేదికగా వినియోగించుకోవాలి. అలాగే సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులని, అలాగే మార్పింగ్ ఫోటోలని, మిగిలిన వాటికి తప్పుడు సమాచారాన్ని ఇచ్చేందుకు కూడా త్వరలోనే సోషల్ మీడియాకి సంబంధించి ప్రత్యేకమైన ఒక యాక్టుని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తుంది. సో ఖచ్చితంగా మిగిలిన వారు ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు మాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పి ఆ టోటల్ లేఖ సారాంశాన్ని మనం ప్రధానంగా చర్చించుకోవచ్చు. ప్రసన్న, ఓకే, థ్యాంక్ యూ శివ.